ఏర్పడినటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఫస్ట్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి వెనుకబడిన వర్గాలు, అలాగే దళితులు, మైనార్టీలు సామాన్యమైనటువంటి హక్కులను కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఈ దశలో మనం కనుక రకరకాలుగా బీసీలకు అది కావాలి, బీసీలకు ఇది కావాలి, ఎస్సీలకు అది కావాలి, ఎస్టీల్లో ఫలానా వాళ్ళని చేర్చాలి, ఎస్సీల్లో నుంచి ఎస్టీల్లోకి చేర్చాలి ఫలానా కులాన్ని, ఫలానా బీసీ కులంలో ఉన్నటువంటి వాళ్ళని ఎస్టీల్లో చేర్చాలనే ఉద్యమాలు చాలా వరకు జరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ మన రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మన తగ్గుతూ అన్యాయాలు తప్ప దాదాపు బీసీ ముఖ్యమంత్రులు కనీసం 2-3 కూడా లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మంత్రులుగా కూడా ఏదో బీసీలు కూడా ఇవ్వాలి కాబట్టి అక్కడ ఒక శాఖ, ఇక్కడ ఒక శాఖ, ప్రాధాన్యత లేనటువంటి శాఖల్ని వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రెండోది, ఈ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే రాజ్యాధికారంలో కొనసాగేదంత ఎక్కువ. అలాంటి ఇక్కడ బీసీ జనగణన కులగణనలో కులగణన చేయమని సంవత్సర కాలంగా మేము అంతకుముందు నుంచి మన బీసీ సంఘాలు ఒక రకంగా భీకరమైనటువంటి పోరాటాన్ని చేస్తా ఉన్నాం. అయితే ఎక్కడా కూడా బీసీని రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే వైపున చట్టం చేసేటటువంటి పద్ధతి మాత్రం ఎక్కడా లేకపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు కులగణన కాదు, ఓన్లీ జనగణన వరకు వచ్చే సంవత్సరం చేస్తామని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. మనం చెప్తా ఉన్నాం, జనగణనలో కులగణన చేసేంత వరకు ఎన్నికలను ఆపండి, తగు పద్ధతుల్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా, కులగణన జనగణన జరగకుండా ఎన్నికలు పెట్టబాకండి మనం పెద్ద ఎత్తున చెప్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఒకే తాటి మీదకి వచ్చి మిగతా అన్ని వర్గాల మద్దతుతో మేము కులగణనలో జనగణన చేపట్టకుండా ఎన్నికలు జరిపితే బీసీలు మొత్తం ఓటుని బహిష్కరిస్తామని పెద్ద ఎత్తున శ్రద్ధనివ్వాల్సిన అవసరం ఇవాళ ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వాలకి గట్టిగా చెప్పాలి. బీసీ సంఘాల ఐక్యవేదిక నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా చట్టం జరగలేకపోతే ఈ పార్టీలు ఆ పార్టీల స్వభావమే అది. ఉన్నాయి మనకి 3 పార్టీలు మనకు ఉన్నాయి. ఈ 3 పార్టీలు కూడా 3 కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాయి. ఒక పార్టీ ఒక్కరు, ఇంకో పార్టీ ఒక్కరు. ఈ కులాల ప్రాతినిధ్యంతో వచ్చే కులాలు అక్కడ కులాలు. కానీ బీసీలందరూ ఏకతాటిపైకి నిలబడి ఏ పార్టీ అయినా పార్టీని పక్కన పెట్టి బీసీలు ఐక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి దామాషా ప్రకారం, మా బీసీల దామాషా ప్రకారం ఎన్నికల్లో మా సీట్లు మాకు ఇస్తే ఎన్నికలు జరపండి, లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గట్టి చట్టనివ్వాల్సిన అవసరం కూడా వల్ల ఏర్పడుతుంది. అది కనుక జరగకపోతే హక్కులు సాధించబడవు. ఏ ఒక్క హక్కుల్ని సాధించ
పంచుకోవడానికి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అధినేతలుగా రూపాంతరం చెందకపోతే ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి రిజర్వేషన్లు ముఖ్యం కాదు, ఇంకోటి ముఖ్యం కాదు, ఇంకోటి ముఖ్యం కాదు, బీసీలకి రాజ్యాధికారం ముఖ్యమనేది నినాదంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలో అన్నింటిలో నియోజకవర్గ కేంద్రాల్లో కొన్ని చోట్ల ఈ యొక్క సామాజిక హక్కుల కోసం పాటుపడాలని ప్రతిజ్ఞ చేస్తూ భవిష్యత్ పోరాటానికి పంపిణీ అవుతూ ఉన్నారు. ఆ వైపు